బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లా పగిడియాల మండలం ముచ్చుపరిలో 7 రోజులైన బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీ వీడలేదు. 3 మైనర్ అబ్బాయిలు బాలికపై అత్యాచారం చేసి ఆపై హతమార్చారు. బాలిక మృతదేహం నేటికి లభ్యం కాలేదు. నిందితులు మృతదేహం ఎక్కడ పడేశారు అనే విషయంలో రోజుకో మాట మారుస్తూ పోలీసులను ముప్పతెప్పలు పెడుతున్నారు. నిందితుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముచ్చుమరి సమీపంలోని ఓ ప్రదేశంలో పోలీసులు జేసీబీతో తవ్వించారు. అక్కడ కూడా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. శనివారం డీఐజీ విజయారావు, ఎస్పీ రఘువీర్ రెడ్డి సమీక్షలో నిందితుడిగా అనుమానిస్తున్న ఓ బాలుడు చెప్పిన సమాచారం మేరకు పాత ఎల్లాల తిప్ప వద్ద కృష్ణానదిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్పీడ్ బోట్లతో అనుమానుగా గాలించారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో నిందితుల్లో ఒకరిని పోలీసులు పదే పదే ప్రశ్నించి నదిలో సంగమేశ్వరం వరకు గాలించినా ఆచూకీ మాత్రం కనిపించలేదు. వారికి ఆచూకీ తెలియకపోవడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నాయి. ఇవాళ సాయంత్రానికల్లా బాలిక ఆచూకీ తెలపాలని పోలీసులకు బాధితులు డెడ్ లైన్ విధించారు. మచ్చుమరి బాలిక మిస్సింగ్ కేసుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష చేపట్టారు. డీజీపీతో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. కేసును త్వరితగతిన విచారణకు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణను పూర్తి చేయాలన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. అయితే బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీ ఇంకా వదలలేదు. 3 మైనర్ అబ్బాయిలు అయితే ఈ అత్యాచారం చేసి చంపేసిన ఘటన మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికి 7 రోజులు ముగుస్తున్నా గానీ ఇంకా బాలిక అదృశ్యం కాలేదు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి బాలిక మైనర్ సంబంధించినటువంటి బాలికలను అత్యాచారం చేసి ఇక్కడే స్థానికంగా ఉండేటటువంటి కృష్ణానది బ్యాక్ వాటర్ సంబంధించినటువంటి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతలు అనేటటువంటి ప్రాంతంలో పడేశామంటూ ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటనా స్థలం ఏదైతే ఉందో అక్కడ పోలీసులు స్థానికంగా అక్కడే దాదాపుగా ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలతో అన్ని రకాలుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. కెమెరాస్ని ఆ వాటర్లోకి పంపించి చూసినప్పటికీ లేదా స్క్రూబా అనేక రకాల హై టెక్నాలజీ ఎక్విప్మెంట్తో అక్కడ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలను మనం చూసుకున్నట్లయితే ఆదివారం రోజు ఏదైతే ఉందో ఆదివారం రోజు చిన్నారి ఆడుకోవడం కోసం పాత ముచ్చుమరి అనేటటువంటి పార్కులో ఆడుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం వెళ్ళినటువంటి బాలిక మధ్యాహ్నం అయినా ఇంటికి రాలేదు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అలర్ట్ అయ్యి గ్రామ సమీపంలో ఉండేటటువంటి అన్ని పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎక్కడ బాలికకు సంబంధించిన ఆచూకీ కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అదే ఆదివారం జరిగినటువంటి ఘటన అదైతే సోమవారం రోజు స్థానిక ఎంపీ బైరెడ్డి శబరి గెలుపొందిన తర్వాత నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీని పెట్టడం జరిగింది. అయితే ఆదివారం బాలికకు సంబంధించినటువంటి మిస్సింగ్ ఘటన జరిగింది. సోమవారం రోజు నందికొట్కూరులో పెద్ద ఎత్తున కార్యక్రమం ఉండడంతో స్థానికంగా ఉండేటటువంటి ముచ్చుమరి గ్రామంలోనే బైరెడ్డి శబరి తమ స్వగ్రామం కావడంతో ఆ గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు మొత్తంగా 50% పైన సభకి వెళ్ళినట్లు సమాచారం. గ్రామంలో ఆ రోజు తక్కువ సంఖ్యలో కొంతమంది 25% కూలీలకు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. గ్రామంలో 25% తక్కువ మెంబర్స్ ఉండేటటువంటి సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా గ్రామంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే గుప్పుమంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే మంగళవారం నుంచి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించడం జరిగింది. స్థానికంగా ఉండేటటువంటి పార్కు సమీపంలో వాచ్మెన్ కావచ్చు, గ్రామస్తులను అడిగి కొంతమేర సమాచారాన్ని సేకరించడం జరిగింది. అయితే ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సందర్భంలో మొదటగా ఒక సీసీ కెమెరాలో ఒక మైనర్ సంబంధించినటువంటి బాలులను అదుపులోకి తీసుకున్న తర్వాత మిగతా సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఏదేమైనప్పటికీ ఈ హైడ్రామా ఏదైతే ఉందో 7 రోజులు ముగిసింది. ఇప్పటికే నిందితులకు సంబంధించినటువంటి 7 ప్రాంతాలను సూచించడం జరిగింది. 7 రోజులు 7 ప్రాంతాలను సూచించడంతో పోలీసులకు ఎక్కడా కూడా ఈ నిందితులు చేసినటువంటి అంతు చిక్కలేదు అని చెప్పుకోవాలి. పోలీసులకు క్షణం ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. నిన్న చేసినటువంటి హడావిడి ఏదైతే ఉందో
బాలిక సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఆత్మహత్యకు సంబంధించినటువంటి సంగమేశ్వర సమీపంలో కృష్ణానదిలో బాలిక సంబంధించినటువంటి ఆనవాళ్ళు లభ్యమయ్యాయి, తీసుకొని వస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి సమాచారం ఏదైతే ఉందో అదే బిగ్ టీవీ ప్రచురితం చేసింది. ఈ సోషల్ మీడియాలో కూడా బిగ్ టీవీ అవాస్తవం చూపించిందంటూ కూడా చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా బిగ్ టీవీ అమ్మాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికిందని కూడా ఎక్కడ చెప్పలేదు. లభ్యం అయ్యాయి, తీసుకొని వస్తున్నారు అని చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ ఏమి జరగలేదు అంటూ కూడా పూర్తి స్థాయిలో దీని గురించి బిగ్ టీవీ ముందు నుంచి చిన్నారి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం ప్రజలకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంది. బిగ్ టీవీ ఎక్కడ కూడా తప్పుడు ప్రచారాలు ప్రచురించలేదు. థ్యాంక్ యూ.